వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం జగన్కు దగ్గరుండి మరీ క్రేజ్ని పెంచుతుందా? అలా ఎందుకు చేస్తుంది? దానివల్ల అలా ఎందుకు జరగాల్సి వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని ఎంతమందికి షేర్ చేయండి. ఓకేనా? పురాణాలలో జయ విజయముల కథ ఉంటుంది. దేవుడికి శత్రువులుగా ఉంటూ వారు మోక్షం పొందుతారు. ఎందుకంటే నిరంతరం వారు చేసేది దైవదూషణ పేరుతో ఆయన ధ్యానమే. అలా పరమ భక్తుల కంటే వారే ఎక్కువగా నామస్మరణ చేస్తారన్నమాట. ఇక ఏపీ రాజకీయాలు చూస్తే పైసా ఖర్చు లేకుండా జగన్కి ప్రచారం చేసి పెడుతున్న వైనం కనిపిస్తుంది. జగన్ నెలలో 1-2 టూర్లు జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు. సహజంగానే వైసీపీకి రాజకీయ వ్యూహం ఉంటాయి. తమ పార్టీ తరపున అన్ని లెక్కలు వేసుకొని మరీ తాము పొలిటికల్గా హైలైట్ కావాలని, తమ అధినేత టూర్ సక్సెస్ కావాలని లెక్కలు వేసుకుని పర్యటన చేస్తారు. అలాంటి సమయంలో వారికి కూటమి వైపు నుంచి ఆంక్షల పేరుతో మరింతగా ఫోకస్ వస్తుందా అన్న చర్చ సాగుతుంది. మామూలుగా అయితే జగన్ ఒక జిల్లాకు వెళ్ళి వస్తారు, అక్కడ సమస్యల మీద మాట్లాడతారు, వారి పార్టీ నాయకులు క్యాడర్ పాల్గొంటారు. అది అక్కడితో ఒక రోజుతో ముగిసే కార్యక్రమం. కానీ కూటమి ప్రభుత్వం తీరు చూస్తే అలా ఒక రోజుతో ముగించే విధంగా లేదనిపిస్తుంది. ఒక జిల్లాకు జగన్ వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా అనుమతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. దాని మీద వైసీపీ నేతలు రెట్టింపులు, వారి మీడియా తిట్లు, అవతల వైపు కూటమి నుంచి వరుస విమర్శలు ఇలా పెంచేస్తున్నాయి. ఇక అడుగున ఆంక్షలు పెట్టడం వల్ల కూడా ఫుల్ అటెన్షన్ ఆ వైపుగా మళ్ళుతుంది. జగన్ టూర్కి వచ్చే రోజు ఏం జరుగుతుంది అన్నది కూడా ఏపీ జనం మొత్తం దృష్టి పెట్టేలా చేస్తుంది. లేకపోతే ఒక పార్టీ అధినేత వస్తున్నారంటే అది 10 మందిని హెలిప్యాడ్కి రమ్మనడం, 500 మంది కంటే ఎక్కువ జనం రావద్దనడం, అడుగుడున చెక్ పోస్ట్ పెట్టడం, ముందస్తుగా సన్నాహాలు చేయడం, బందోబస్తుగా వందల సంఖ్యలో పోలీసులు పెట్టడం, ఇవన్నీ చూస్తే సగటు జనాలకు ఉత్కంఠంగా ఉండదా? మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అన్నదే పెద్ద చర్చగా ఉంది. అంతేకాదు, జగన్ సభలకు జనాలు తరలిస్తారో లేక తోలుకు వస్తారో ఏం చేస్తారో ఆ పార్టీ ఇష్టం. వారి మనాన్ని వాళ్ళని వదిలేస్తే అప్పుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది. కానీ దాన్ని చిరిగి చాటన చేయడం ద్వారా అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారని అంటున్నారు. ఇక ఈ తరహా పర్యటనకు చేస్తేనే ఎవరైనా సూపర్ హిట్ అయిపోతారు అనుకోవడం పొరపాటే. అధికారంలో ఉన్న వారికి ఈ విషయాలు తెలుసు. అంతేకాదు, ప్రభుత్వం ఎన్ని చేసినా చేయనివి ఉంటాయి, ప్రజల్లో అసంతృప్తి సమస్యలు ఉంటాయి. అంతా బాగుంది అనుకుంటే కుదరదు, వాటిని కూడా పాజిటివ్గా తీసుకుంటే పోయేదేముంది అంటున్నారు. అంతేకాదు, విపక్షాలు ఎన్ని చేసిన విమర్శలు చేస్తూనే ఉంటాయి, అలా లైట్ తీసుకున్నా తప్పులేదు. కానీ మీరు రావద్దు పోవద్దు అంటేనే సమస్య వస్తుంది. మానవ మనస్తత్వ ప్రకారం వద్దు అన్న చోటనే ఒత్తిడి ఉంటుంది, అంటే అంతా చూడాలని ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే. మొత్తానికి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, విధి విధానాల కారణంగానే జగన్కి కానీ వైసీపీకి కానీ హైప్ క్రియేట్ అవుతుంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారన్న చర్చకు కూడా ఈ తరహా ఆంక్షల నియంత్రణలే కారణం అవుతున్నాయన్నది కాస్త ఆలోచిస్తే బెటర్ ఏమో అన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఇది విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.